ఇప్పుడు సిలబస్లో ఉన్నాయని ఒకసారి చూద్దాము. సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్, సోషల్ రిలీఫ్ యాక్ట్, లిమిటేషన్ యాక్ట్, టీపీ యాక్ట్, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీసు, రిజిస్ట్రేషన్ యాక్ట్, ఇండియన్ స్టాంప్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇది సివిల్ లాస్. క్రిమినల్ లా సిలబస్ ఏమున్నాయని చూద్దాము. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీసు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్, గేమింగ్ యాక్ట్, జూనల్ జస్టిస్ యాక్ట్. ఇది క్రిమినల్ లాస్ ఉంటాయి. ప్యాటర్న్ చూసినట్లయితే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మాక్ వైవా ఉంటుంది. ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. దాంట్లో నెక్స్ట్ ఎన్ని మార్కులు అనేది మనకు తర్వాత చూద్దాం. ఇది చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. ఇది మీకు అందరికీ మ్యాక్సిమం ఒక అవుట్లుక్ రావడానికి కోసము షార్ట్గా మీకు తెలియజేస్తాను. ఒక అవుట్లుక్ రావడానికి కోసం షార్ట్గా తెలియజేస్తాను. తర్వాత ఈ పీడిఎఫ్ ఫైల్ మీకు పంపిస్తాను. అందరూ కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ పైన నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. 2 months. ఇది చాలా ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ సంబంధించి ఏ కేసు అయినా సరే ఈ ఒక స్పెసిఫిక్గా మీనింగ్ అనేది మనకి దొరకదు. బట్ ఎంటైటిల్మెంట్ ఆఫ్ క్లైమింగ్ మెయింటెనెన్స్ ఈజ్ సర్టెన్లీ బేస్డ్ ఆన్ ద అజంప్షన్స్ that the claimant does not have the sufficient means to support herself. చాలా ప్రధానమైన అంశం ఏంటంటే మన మెయింటెనెన్స్ కేసుల్లో చాలా సీనియర్స్ కానీ చేసే పొరపాటు ఏంటంటే అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్ అనేది కంపల్సరీగా రావాలి. ఎవరు తనంతా తాను పోషించుకోలేనప్పుడు మాత్రమే మెయింటెనెన్స్ని అడుగుతారు. దానికి సంబంధించి ఇంకా అటువంటి ఒకవేళ జూనియర్ అడ్వకేట్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ పిటిషన్స్లో కానీ అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్ అనేది కంపల్సరీగా రావాలి. ఎందుకంటే వాళ్ళు తనంతకు తను పోషించుకునే పరిస్థితులు మాత్రమే అడుగుతారు. దీనిపైన చాలా జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక మొత్తం మనం వీటన్నిటిని ప్రతి లైన్ చదువుతా ఉండడం అనేది మనకి టైం వేస్ట్. మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు పంపిస్తాను. ఆబ్జెక్ట్ ఏంటంటే ద ప్రొవిజన్స్ ఆఫ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఆర్ ఇంటెండెడ్ టు ఫుల్ఫిల్ ఏ సోషల్ పర్పస్. ఈ సామాజికమైన బాధ్యతగా అంశంగా మెయింటెనెన్స్ని చూడాల్సి వస్తుంది. యాక్ట్ యొక్క కాన్సెప్ట్ అది. కాబట్టి అండర్ సెక్షన్ 125 to 128 సిఆర్పిసిలో 125 నుంచి 128 వరకు, అదేవిధంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ, హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 కానీ, అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 కానీ, డివిసి యాక్ట్ కానీ, ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ దీంట్లో కానీ ఇవన్నీ కూడా ఈ చట్టాలన్నీ కూడా మనకు మెయింటెనెన్స్ని తెలియజేసే చట్టాలు. వీటన్నిటిపైన కూడా మనకు ఒక రఫ్ అవగాహన అనేది, ఒక పట్టు అనేది ఉండాలి. ఇది సిఆర్పిసి కింద పేరెంట్స్ చిల్డ్రన్స్ కూడా అడగచ్చు మెయింటెనెన్స్. అదేవిధంగా హిందూ మ్యారేజ్ కింద కూడా డిపెండెంట్స్ అడగచ్చు. సీనియర్ సిటిజన్స్ యొక్క మెయింటెనెన్స్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారం కూడా ఏమంటే ఇందులో క్రిమినల్ లయబిలిటీ, క్రిమినల్ పనిష్మెంట్ కూడా, కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు సీనియర్ సిటిజన్స్. దాంట్లో పనిష్మెంట్ కూడా ఉంది. చాలామంది దీన్ని చూస్ చేయరు, కంప్లైంట్ ఇచ్చి కేసు ఫైల్ చేయడానికి చాలా తక్కువే ఉంటుంది ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్. ఇది 2007లో వచ్చిన సీనియర్ సిటిజన్స్ యాక్ట్. అది చాప్టర్ 4 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో, అదేవిధంగా ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 39 ఇవన్నీ కూడా మనకి ఇన్వాల్వ్. రైట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇందులో ఏమంటే రిలేషన్షిప్ ఆఫ్ హస్బెండ్ ఈజ్ అండ్ వైఫ్ షుడ్ బి ప్రూవ్డ్. వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఉండాలి. షీ మస్ట్ బి అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్. నువ్వు చెప్పినట్టుగా ద హస్బెండ్ మస్ట్ బి హ్యావింగ్ సఫిషియంట్ మీన్స్ ఉండాలి. మీన్స్ లేకపోయినప్పటికీ చాలా జడ్జిమెంట్ నెక్స్ట్ ఫర్దర్గా వస్తుంది. జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. మా మీన్స్ ఉన్నా లేకపోయినా చేయాల్సి అవసరం ఉంటుంది. కాబట్టి ఈక్వల్ స్టేటస్ అన్నారు. జడ్జిమెంట్స్ ఏంటంటే ఈక్వల్ స్టేటస్.
అతను ఏ రకంగా అయితే బతుకుతున్నాడో అదే మరి కూడా భార్యకి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని. ఈ షుడ్ బి ప్రూవ్డ్ దట్ హస్బెండ్ హ్యాజ్ నెగ్లెక్టెడ్ ఆర్ హ్యాజ్ రిఫ్యూజ్డ్ టు మెయింటైన్ వైఫ్. ఐ మీన్ భర్త భార్యని నెగ్లెక్ట్ చేశాడని కూడా ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మెయిన్ మనకి మెయింటెనెన్స్ లాస్లో. అదేవిధంగా డైవర్స్ వైఫ్ కూడా మెయింటెనెన్స్ తీసుకోవచ్చని మనకి జడ్జిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ముస్లిమ్స్ ఉమెన్ యాక్ట్ 1986 కూడా మనకి ప్రొవిజన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీనికి సంబంధించి, మెయింటెనెన్స్ సంబంధించి. మెయింటెనెన్స్ అండర్ వేరియస్ లాస్. మెయింటెనెన్స్ గురించి చెప్పే చట్టాలు ఏ ఉన్నాయండి? మెయింటెనెన్స్ అండర్ హిందూ లా, మెయింటెనెన్స్ అండర్ ముస్లిం లా, క్రిస్టియన్ లా, మెయింటెనెన్స్ అండర్ పార్సీ లా, మెయింటెనెన్స్ అండర్ సిఆర్పిసి, మెయింటెనెన్స్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ద మెయింటెనెన్స్ వెల్ఫేర్ పేరెంట్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్. హిందువుల ప్రకారము మెయింటెనెన్సు ఎట్లా ఏంటి దేని కింద వస్తుంది, హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద ఏ రకంగా అడగచ్చు. మళ్ళీ రిస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జ్యూమర్ రైట్స్ కానీ, డెజర్షన్ కానీ, ఆమంతగా ఆమె వెళ్ళిపోయింది ఇష్టం లేకుండా అనేది. కాబట్టి అలాంటప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వడం కుదరదు. ఉద్దేశపూర్వకంగా శారీరక సంబంధాన్ని అవాయిడ్ చేయడం కూడా మెయింటెనెన్స్ ఇవ్వడం కుదరదు. అలాంటి పరిస్థితుల్లో వైఫ్ మెయింటెనెన్స్ అడగడానికి వీల్లేదు అనేది జడ్జిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కంటిన్యూషన్లో మనకి జడ్జిమెంట్స్ కూడా వస్తాయి. మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్ సెక్షన్ 24 హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఎయిదర్ ద వైఫ్ ఆర్ హస్బెండ్ కెన్ అప్లై ఫర్ ఇంటీరియం మెయింటెనెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండర్ సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎయిదర్ ద వైఫ్ ఆర్ హస్బెండ్ కెన్ అప్లై ఫర్ ఇంటీరియం మెయింటెనెన్స్. హస్బెండ్ కూడా మెయింటెనెన్స్ ఇమ్మని వేయచ్చు యాజ్ ఎ డిపెండెంట్గా ఉన్నప్పుడు. నేను డిపెండెంట్గా ఉన్నాను, ఆమె ఉద్యోగం చేస్తా ఉంది, నా వాళ్ళ ఉద్యోగం వచ్చిందో లేదా కుమ్మడిగా ఉన్నప్పుడు జాబ్ సంపాదించుకునేందో కారణాలు చెప్పి నేను ఇప్పుడు డిపెండెంట్గా నాకు ఆదాయం లేదు, సోర్స్ మార్గం లేదు, నాకు డబ్బులు ఇప్పించాను అనేసి సెక్షన్ 24 కింద మెయింటెనెన్స్ని క్లెయిమ్ చేయొచ్చు హస్బెండ్ కూడా. ఇది ఆల్రెడీ నేను ఇంకో ఛానల్లో ఉన్నది, మీకు లింక్ కూడా పెడతాను. దానికి సంబంధించి జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి, అది కూడా మీరు ఒకసారి చూడండి. అదేవిధంగా 13B కింద క్రూయల్టీ, 13B(1) హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 డిఫైన్డ్ మెయింటెనెన్స్ యాజ్ ప్రొవిజన్ ఆఫ్ ఫుడ్. మెయింటెనెన్స్ అంటే ఏంటి అని, ప్రొవిజన్ ఆఫ్ ఫుడ్, క్లోతింగ్, రెసిడెన్స్, ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అటెండెన్స్ అండ్ ట్రీట్మెంట్. ఇన్ ది కేస్ ఆఫ్ అన్మ్యారీడ్ డాటర్ ఇట్ ఆల్సో includes her marriage expenses. The provision of permanent maintenance are present in all the personal laws and are substantively similar. However, there are some difference between the personal laws. ఒక్కొక్క పర్సనల్ లాస్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ సిమిలర్గా ఏంటంటే మెయింటెనెన్స్ అంటే ఏంటి, ఫుడ్, క్లోత్, మినిమం నీడ్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం, ఇల్లు, బట్టలు, ఫుడ్, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. గ్రౌండ్స్ ఫర్ అవార్డ్ ఆఫ్ మెయింటెనెన్స్. ఏ గ్రౌండ్ కింద ఏ గ్రౌండ్స్ ఉండాలి, ఏ గ్రౌండ్స్ కింద ఉండాలని అనుకున్నప్పుడు ఒకటి చూసినట్లయితే ద హస్బెండ్ హ్యాజ్ డెజర్టెడ్ హర్ వైఫ్. హస్బెండ్ వదిలేసి ఉండాలి, కూడా ఒక ఎండ్లో ఉంటూ డబ్బులు మెయింటెనెన్స్ అన్ని బద్దగా తీసుకుంటూ మళ్ళీ నాకు మెయింటెనెన్స్ కావాలనడానికి లేదు. అదేవిధంగా విల్ఫుల్ నెగ్లెక్టెడ్ హర్, ఉద్దేశపూర్వకంగా వదిలేసి ఉండాలి, పట్టించుకోకుండా, ఏమి డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఆమె పట్టించుకోకుండా, ఆ మెయింటెనెన్స్ ఇవ్వకుండా, భర్తగా ఆ డ్యూటీని నిర్వర్తించకుండా ఉంటే అప్పుడు మాత్రమే అడగాలి. హస్బెండ్ హ్యాస్ ట్రీటెడ్ హర్ విత్ క్రూయల్టీ. ఆమెను వేధిస్తా, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ఇక్కడ మెంటల్ క్రూయల్టీ అనేది డైవర్స్లో వస్తుంది. మెంటల్ క్రూయల్టీ అనేది డైవర్స్లో వస్తుంది. కాబట్టి క్రూయల్టీ అనేది మెంటల్గానూ ఉండొచ్చు, ఫిజికల్గానూ ఉండొచ్చు. మెంటల్ క్రూయల్టీ ఉంది కాబట్టి అది తనిగా ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిజికల్గానే ఉండాల్సి అంత ఏం లేదు, క్రూయల్టీ ఉండాలి. ద హస్బెండ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ విరులెంట్ ఫామ్ ఆఫ్ లెప్రసీ. అది క్యూర్ కానీ జబ్బులు ఉన్నప్పుడు కూడా, సపరేట్గా ఉన్నప్పుడు కూడా అవకాశం ఉన్నప్పుడు డబ్బుని అటువంటి కూడా సపరేట్గా ఉంటారు కాబట్టి అలాంటప్పుడు మెయింటెనెన్స్ అడగచ్చు. ద హస్బెండ్ హ్యాజ్ ఎనీ అదర్ వైఫ్ లివింగ్. వేరే ఆమెతో కలిసి ఉన్నప్పుడు కానీ. ద హస్బెండ్ కీప్స్ ద కంకుబైన్ ఇన్ ద సేమ్ హౌస్. వేరే ఆ లేడీతో
కలిసినప్పుడు గుంపులు కలుపుతూ ఉన్నప్పుడు కానీ నాకు అవసరం లేదు అంత ఉండలేనన్నప్పుడు ఇవన్నీ కూడా గ్రౌండ్స్ పెట్టి మనం మెయింటెనెన్స్ని ఫైల్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడు అంత ఇంటికి రాకుండా కంకుబెంతని ఉండడం కానీ ఎనీ అదర్ కాజ్ అన్జస్టిఫై హర్ సపరేట్ లివింగ్. సపరేట్గా ఉండాలంటే దానికి ఒక జస్టిఫైడ్ కాజ్ అనేది చెప్పాలి. క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటారు. నెక్స్ట్ క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటే ఏమంటే సింపుల్ చెప్పాలంటే నేను అంత ఇచ్చుకోలేను, నాకు తగ్గించండి, నాకు అంత కెపాసిటీ లేదు అని చెప్పుకోవడం అనమాట. ఇంక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు అని చెప్పుకొని దాన్ని తగ్గించుకొని కానీ పెంచడం కానీ చేసుకోవడం. ఇన్కమ్ అంత లేదు కాబట్టి నాకు తగ్గించండి, నాకు ఆదాయం లేదు అని చెప్పి క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ని అడిగి తగ్గించుకోవడం. సెక్షన్ 23(2) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ స్టేట్స్ ద ఫ్యాక్టర్స్ టు బీ కన్సిడర్డ్ ఇన్ డిటర్మినింగ్ ద అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్స్ పేయబుల్ టు ద వైఫ్. కాబట్టి సెక్షన్ 23(2) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని చిల్డ్రన్, ఏజ్, పేరెంట్స్ అండ్ దే ఆర్ యాజ్ ఫాలోస్ ద పొజిషన్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ పార్టీస్. అది నేను చెప్పాను కాబట్టి సేమ్ స్టేటస్ అంటారు. అది ఎట్లా డిసైడ్ చేయాలంటే ఈక్వల్ స్టేటస్ అంటారు. ఈక్వల్ స్టేటస్ అంటే భర్త ఏ లైఫ్ స్టైల్లో అయితే లీడ్ చేస్తున్నాడో అదే లైఫ్ స్టైల్లో లీడ్ చేయడానికి భార్యకు డబ్బులు ఇప్పించండి అని ఆ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి మెయింటెనెన్స్ని డిసైడ్ చేయాలి ఉంటుంది. సెక్షన్ 23(2) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ని ఒకసారి చూడండి. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ చిల్డ్రన్. సెక్షన్ 20 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇంపోజెస్ అన్ ఆబ్లిగేషన్ అపాన్ ద పేరెంట్స్. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 20లో పేరెంట్స్ ఆబ్లిగేషన్ కంపల్సరీగా చిల్డ్రన్ మెయింటెనెన్స్ చేయడం అనేది ఆబ్లిగేషన్. వాళ్ళకి సంబంధించి ఎంత వాళ్ళకి ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, వీటిపైన చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. అసలు అన్మ్యారీడ్ డాటరు అంటిల్ మ్యారేజ్ వరకు కూడా డబ్బులు ఇవ్వాలని, ఎడ్యుకేషన్ అంతా ఇవ్వాలని, అదేవిధంగా ఇద్దరు తల్లిదండ్రులు ఎర్నింగ్ చేస్తూ ఉంటే కొన్ని జడ్జిమెంట్స్ ఏమంటే ఇద్దరు ఆఫ్ వేసుకొని చేయాలని, ఇట్లా డిఫరెంట్ వ్యూస్లో ఉన్నాయి. ఆబ్లిగేషన్గా కంపల్సరీగా వాళ్ళ చిల్డ్రన్ని మెయింటైన్ చేయాలి. కాబట్టి సెక్షన్ 20 అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఇందులో అదేవిధంగా 125 సిఆర్పిసి కూడా 125 సిఆర్పిసి కూడా చిల్డ్రన్ మెయింటెనెన్స్ అనేది ఇన్వాల్వ్ అయింది. చిల్డ్రన్ కానీ పేరెంట్స్ కూడా 125 సిఆర్పిసి కింద వేసుకోవచ్చు. ఇందులో మనకి జడ్జిమెంట్స్ వస్తాయి కింద చూడండి. మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ రామచంద్ర గిరి వర్సెస్ రామ్ స్వరాజ్ గిరి. వెరాజ్ ద ఫాదర్ ఆఫ్ ద మైనర్ సన్ నెగ్లెక్టెడ్ టు ప్రొవైడ్ మెయింటెనెన్స్. మైనర్ సన్ అని వాళ్ళ ఫాదర్ నెగ్లెక్ట్ చేసిన దానివల్ల ఏ పిటిషన్ వాజ్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 125 సిఆర్పిసి. కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎర్నింగ్ కెపాసిటీ కెనాట్ బి అప్లైడ్ టు మైనర్ చిల్డ్రన్ యాజ్ దట్ వుడ్ డిఫీట్ ద వెరీ పర్పస్ లెజిస్లేషన్. కాబట్టి పొటెన్షియల్ చిల్డ్రన్ మైనర్ చిల్డ్రన్ అయిన తర్వాత కంపల్సరీగా ఆబ్లిగేషన్ చిల్డ్రన్. అదేమనగా పేరెంట్స్ సెక్షన్ 20 ఆల్రెడీ చెప్పాము. హిందూ మ్యారేజ్ కింద దీని కింద జడ్జిమెంట్స్ ఏమన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ కేసులా చూద్దాం మేడం. ఇన్ కేస్ ఆఫ్ శివరామ వర్సెస్ కే భారతి దట్ ఎనీ మ్యారేజ్ ఈజ్ కాంట్రాడిక్షన్ ఆఫ్ సెక్షన్ 5 అండ్ సెక్షన్ 11 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. సెక్షన్ 5 ఏం చెప్తుంది? కండిషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. అవి ఏం కండిషన్, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం కండిషన్స్ అని చూడండి. మళ్ళీ వచ్చి సెక్షన్ 11 వైడ్ మ్యారేజ్. చలని సెక్షన్ 11 వచ్చి వైడ్ మ్యారేజ్ అనమాట. కెనాట్ బీ కన్సిడర్డ్ యాజ్ టు బీ వ్యాలిడ్ మ్యారేజ్. ఇన్ కేస్ ఆఫ్ కే శివరామ వర్సెస్ కే భారతి దట్ ఎనీ మ్యారేజ్ ఈజ్ కాంట్రాడిక్షన్ ఆఫ్ సెక్షన్ 5 and సెక్షన్ 11 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కెనాట్ బీ కన్సిడర్డ్ టు బీ వ్యాలిడ్ మ్యారేజ్. ఇన్వాలిడ్ మ్యారేజ్ కింద ఉన్నప్పుడైతే దాన్ని వ్యాలిడ్ మ్యారేజ్ పరిగణించి మనం చేయడానికి లేదు అనేసి అండర్ సెక్షన్ 25 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ క్లైమింగ్ మెయింటెనెన్స్ దాని కింద మెయింటైన్ చేయడానికి వీలు లేదు అనేది. ఎప్పుడు సెక్షన్ 5 సెక్షన్ 11 వల్ల అయినప్పుడు మెయింటెనెన్స్ సెక్షన్ 25 కింద హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద చేయడానికి వీలు లేదు అనేది. సెక్షన్ 5 ఏం చెప్తుంది? కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్. కాబట్టి సెక్షన్ 5 కండిషన్స్ ఏ ఉన్నాయి అని చూసినట్లయితే అది ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి చూడండి. అవన్నీ మనం చదవడానికి టైం ఉండదు, అవన్నీ మనం చూడలేము. సెక్షన్ 5 సెక్షన్ 11 వచ్చి వైడ్ మ్యారేజ్. వైడ్ మ్యారేజ్ చల్లని వివాహం అన్నమాట. మైనరు ఒక మేజరు పెళ్లి చేసుకుని కూడా అది చెల్లదు. అటువంటి పేరు మ్యారేజ్ హిందూ మ్యారేజ్
మైనారిటీ తిరగకుండా పెళ్లి చేసుకున్నట్లయితే అది చెల్లదు కాబట్టి అటు ఉన్నప్పుడు సెక్షన్ 25 కింద హిందూ మ్యారేజ్ కింద వేయడానికి వీల్లేదు అనేది జడ్జిమెంట్. ఇది రిలేటెడ్ జడ్జిమెంట్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఏఐఆర్ 2010, బాంబే హైకోర్టు 125. సెకండ్ వైఫ్ నాట్ ఎంటైటిల్డ్ టు ఫర్ మెయింటెనెన్స్ అని. ఇది డిఫరెంట్ కేస్ అండ్ సర్కమ్స్టెన్స్ బట్టి మనకి జడ్జిమెంట్స్ దొరుకుతాయి. దాన్ని బట్టి ప్రతి కేసు కూడా సపరేటే. దాన్ని బట్టి మనము చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ విధంగా వచ్చి క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్ సంబంధించి తగ్గించమని వేసుకున్నారు ఇందులో. అదేవిధంగా వైఫ్ లివింగ్ సపరేట్లీ ఎంటైటిల్డ్ టు క్లైమ్ మెయింటెనెన్స్, తనిగా జీవిస్తున్నప్పుడు మెయింటెనెన్స్ అడగచ్చని. అదేవిధంగా డెజర్టెడ్ వైఫ్ వుడ్ బి ఎంటైటిల్డ్ టు మెయింటెనెన్స్, అంటే డెజర్టెడ్ అంటే వదిలివేసిన వైఫ్ అనమాట. ఆమె కూడా మెయింటెనెన్స్ అడగచ్చు అనేసి వదిలేసినాము. ఆబ్లిగేషన్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా టు మెయింటైన్ డాటర్ ఇన్ లా, ఇది కొంచెం బాగా డీప్గా స్టడీ చేయండి. ఆబ్లిగేషన్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా, మామ కోడలికి మెయింటెనెన్స్ ఇవ్వడం. చనిపోయి ఉంటారు, ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉంటుంది, భర్త చనిపోయి ఉంటాడు, ఆమె వేరే ఆధారం లేదు, ప్రాపర్టీ ఉంటుంది, ఆస్తి ఉంటుంది, ఆమెకి వేరే చదువు లేదు, ఆమె పోషించుకునే పరిస్థితులు ఉంటుంది. ఇట్లా అటువంటి సందర్భాల్లో ఒక ఆబ్లిగేషన్గా ఫాదర్ ఇన్ లా డాటర్ ఇన్ లాకి మెయింటెనెన్స్ ఇవ్వాలనేది. కాబట్టి ప్రతి కేసు కూడా మనము సర్కమ్స్టెన్సెస్ని బట్టి మనము స్టడీ చేసి వస్తుంది. అదేవిధంగా ఫాదర్స్ ఆబ్లిగేషన్ టు మెయింటైన్ చిల్డ్రన్, అది జడ్జిమెంట్ చాలా వచ్చింది. మెయింటెనెన్స్ అండర్ ముస్లిం లా, పర్సన్ ఎంటైటిల్డ్ టు మెయింటెనెన్స్, చిల్డ్రన్, పేరెంట్స్, వైఫ్, ఇది వచ్చింది. ఎవరు అడగచ్చని మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్. నెక్స్ట్ చూడండి, షీ ఈజ్ మైనర్ కేపబుల్ ఆఫ్ కన్జ్యూమేషన్, ఇన్కేపబుల్ ఆఫ్ కన్జ్యూమేషన్ 125 సిఆర్పిసి కింద మనం చూసినట్లయితే మైనర్గా మెయింటెనెన్స్ అడగడానికి లేదు, మైనర్గా ఉండింది అనుకోండి. షీ ఈజ్ మైనర్ ఇన్కేపబుల్ ఆఫ్ కన్జ్యూమేషన్ అంటే వైవాహిక జీవితానికి కేపబుల్ కానప్పుడు కానీ. రిఫ్యూజ్ ఫ్రీ యాక్సెస్ టు ద హస్బెండ్ టు ఆల్ రీజనబుల్ టైమ్స్, అతనితో భర్తతో కలిసి ఉండలేనప్పుడు పరిస్థితులు ఉన్నప్పుడు కానీ. డిజోబీడియంట్ కానీ. నెవర్ విజిటెడ్ హిస్ హౌస్, ఇంటికి రాకుండా ఉండడం కానీ. రిఫ్యూజ్ టు కోహిబిట్ విత్ హిమ్ వితౌట్ రీజనబుల్ ఎక్స్క్యూజ్, శారీరక సంబంధానికి ఒప్పుకోకుండా ఉండడం కానీ. అబాండన్ కంజుగల్ హోమ్ వితౌట్ రీజనబుల్ రీజన్స్. కాబట్టి ఇవన్నీ కూడా డెజర్టెడ్ హిమ్, ఎలోప్స్ విత్ అనదర్ పర్సన్, ఇటువంటి సందర్భాల్లో ఇవ్వడం కుదరదు అనేది మెయింటెనెన్స్. ఫాలోయింగ్ ఆర్ వ్యాలిడ్ కండిషన్స్ ఫర్ అగ్రిమెంట్. ఇఫ్ ద హస్బెండ్ ట్రీట్స్ ద వైఫ్ విత్ క్రూయల్, దెన్ ద వైఫ్ హ్యాజ్ ఎ రైట్ టు సపరేట్ రెసిడెన్స్ అండ్ మెయింటెనెన్స్ టు మీట్. భార్య పట్ల భర్త ఒక క్రూయల్గా బిహేవ్ చేసినప్పుడు ఆమె సపరేట్గా ఉంటే నాకు మెయింటెనెన్స్ ఇవ్వని అడగచ్చు. ఇఫ్ ఈ బ్రింగ్స్ సబ్సిక్వెంట్ వైఫ్ అండ్ ద ప్రీవియస్ వైఫ్ ఈజ్ అనేబుల్ టు విత్ హర్, షీ విల్ గెట్ మెయింటెనెన్స్ అలవెన్స్ టు లివ్ సపరేట్లీ ఆర్ ఈవెన్ అట్ హర్ ఫాదర్స్ హౌస్. ప్రీవియస్ వైఫ్ ఆ రిలేషన్స్ ఉన్నప్పుడు. అదేవిధంగా ఈ బ్రింగ్స్ హిస్ అదర్ వైఫ్ టు మెయింటైన్ హోమ్. నెక్స్ట్ వచ్చి ఇఫ్ హీ బ్రింగ్స్ హిస్ అదర్ వైఫ్ టు ద మ్యాట్రిమోనియల్ హోమ్, షీ విల్ రిసైడ్స్ అట్ హర్ ఫాదర్స్ హోమ్ అండ్ షీ విల్ గివ్ హర్ మెయింటెనెన్స్. దిస్ వ్యూ వాజ్ retreated by the Karnataka High Court. ఇదేమంటే ఇఫ్ షీ బ్రింగ్స్ హిస్ అదర్స్ వైఫ్, వేరే వాళ్ళ భార్యని తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంటే, షీ విల్ రిసైడ్ అట్ హర్ ఫాదర్స్ హోమ్, అప్పుడు ఈ ఇంట్లో ఉండి వేరే ఫాదర్కి వెళ్ళిపోయేసి అడగచ్చు డబ్బు అని. అండ్ హీ విల్ గివ్ హర్ మెయింటెనెన్స్. ఈ వీని కర్ణాటక హైకోర్టు ఇచ్చిందనే ఉద్దేశం. ఇన్ కేస్ ఆఫ్ డిసగ్రిమెంట్ విత్ ఈచ్ అదర్, ఈ విల్ గివ్ హర్ మెయింటెనెన్స్ ఫర్ సపరేట్ రెసిడెన్స్. వాళ్ళిద్దరూ కలిసి లేనప్పుడు, అవగాహన లేనప్పుడు, తనిగా ఉన్నప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వాలని.
ఈ విధంగా మనకి మెయింటెనెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆల్రెడీ ఇది వచ్చింది. మళ్ళీ మనకి చెప్పాలి. నెక్స్ట్ ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ డైవర్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వాళ్ళు కూడా దీనికి అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ డైవర్స్ యాక్ట్ 86 సిఆర్పిసి కింద వేసుకోవచ్చు అనేది జడ్జిమెంట్ ఇవి. అదేవిధంగా ఈ విధంగా సేమ్ ముస్లిమ్స్ రిలేటెడ్గా వాళ్ళకి కూడా మన సిఆర్పిసి వర్తిస్తుంది అనేది జడ్జిమెంట్ ఇది. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవర్స్ యాక్ట్, మెయింటెనెన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ డైవర్స్ యాక్ట్, మెయింటెనెన్స్ ఆఫ్ క్రిస్టియన్ లా, మళ్ళీ ఏ సెక్షన్స్ కింద ఏ మెయింటెనెన్స్ అడగచ్చని. జనరల్ కండిషన్స్ ఇప్పుడు ఏదైతే మనం ఏదైతే డిస్కస్ చేసినామో అవైతే మ్యాక్సిమం లేడీస్కి సంబంధించి అవే వస్తాయి. పెద్దగా తేడా అనేది ఏమి ఉండదు. ఇండియన్ డైవర్స్ యాక్ట్ కింద సెక్షన్ 38 ఇండియన్ డైవర్స్ యాక్ట్ కింద మనము ఇండియన్ డైవర్స్ యాక్ట్ కూడా వేసుకోవచ్చు. రిలేటెడ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాను. కాన్సెప్ట్ అయితే మీకు ఇది చెప్పడం జరిగింది. ఇది ఇండియన్ మెయింటెనెన్స్ ఆఫ్ అండర్ పర్సీలా. దీంట్లో మనకి ద పర్సీ మ్యారేజ్ యాక్ట్ అండ్ డైవర్స్ యాక్ట్ 1936 స్పీక్స్ అబౌట్ ద రైట్ ఆఫ్ వైఫ్ టు మెయింటెనెన్స్ బోత్ అలిమనీ పెండెంట్ లిట్. పర్మనెంట్ అలిమనీ కానీ పెండెంట్ మెయింటెనెన్స్ లిప్స్ అవన్నీ కూడా ఏ సెక్షన్స్ కింద ఏ యాక్ట్లో చెప్పినారు. సెక్షన్ 40 ఆఫ్ పాలసీ మ్యారేజ్ యాక్ట్ డైవర్స్ యాక్ట్ కూడా ఇందులో. కాబట్టి మనకి మెయిన్ ఈ మిగతా రిలీజియస్ కింద ఏ సెక్షన్ చెప్తాయని మాత్రం ఇందులో చెప్పున్నారు. 125 కింద మనకి చెప్పాము చిల్డ్రన్స్ కానీ పేరెంట్స్ కానీ వైఫ్ కానీ వీళ్ళందరూ అడగచ్చని. దాన్ని మళ్ళీ మనకి ఆ 125లో ఏముంది అనేది మనకి ఇందులో చెప్పున్నారు. మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ దాన్ని వివరించాల్సిన అవసరం లేదు. refusal on neglect to maintain. It has been held that the refusal or neglect to maintain may be expressed or implied. It may be by words or by conduct and action. Sometimes refusal or neglect may be constituted by something more than failure and omission. However, the relation to a person who has no violation of his or her own, like in case of child mere failure and omission shall constitute refusal to neglect maintenance. కాబట్టి కొన్ని సందర్భాల్లో పట్టించుకోకపోవడం కానీ అది నెగ్లెక్ట్గా ఉండడం కానీ ఇవన్నీ కూడా ఏమంటే మెయింటెనెన్స్ పట్టించుకోకుండా ప్రొవైడ్ చేయకుండా ఉండడం కానీ ఇవన్నీ ఉంటే మన మెయింటెనెన్స్ని అడగచ్చు అనేది ఇందులో ఉండేది. దట్ ఆర్ మెయింటెనెన్స్ హ్యాస్ బీన్ జనరలీ ఇంటర్ప్రిటెడ్ టు ఇంక్లూడ్ ఫుడ్, క్లోత్స్, లోడ్. ఇది ఆల్రెడీ చెప్పినాము అవన్నీ కేసు లాస్ సంబంధించి. $125 కింద అమౌంట్ ఎంత అడిగినారని. ఇది ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి రిలేటెడ్ జడ్జిమెంట్స్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మనకి నెట్లోకి వెళ్తే కూడా జడ్జిమెంట్స్ అని కూడా మనం కలెక్ట్ చేయొచ్చు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఎన్ని జడ్జిమెంట్స్, ఆల్ హైకోర్టు జడ్జిమెంట్స్ను మనం ఈజీగా ఇంటర్నెట్ నుంచి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అది ఎట్లా తీసుకోవచ్చు, ₹1 సింగిల్ ఖర్చు పెట్టకుండా మనం ప్రింట్ తీసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఈ కమిటీ వాళ్ళు అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత నేను మీకు నేర్పిస్తాను, తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయింటెనెన్స్ ఫర్ లివింగ్ టుగెదర్, ఇది చాలా ఇంపార్టెంట్. వివాహం చేసుకోకపోయినా లివింగ్ టుగెదర్ ఒకరికొకరు కలిసి జీవించినట్లయితే మెయింటెనెన్స్ ఇవ్వాలనేసి జడ్జిమెంట్స్ మనకి ఉన్నాయి. ఇది మెయింటెనెన్స్ ఫర్ లివింగ్ టుగెదర్ సంబంధించినటువంటి జడ్జిమెంట్స్. ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది ఇది. మ్యారీడ్ డాటర్ లయబిలిటీ, ఆల్టరేషన్ ఆఫ్ అలవెన్స్. వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చినా దాన్ని ఆల్టర్ చేయమని మనం పిటిషన్ చేసుకోవచ్చు. 127 సిఆర్పిసి కింద 10,000 ఇచ్చేసినారండి, నాకు అంత కెపాసిటీ లేదు, అది క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉన్నాం కదా, ఆ విధంగా అడిగేదానికి అవకాశం ఉంటుంది. 125 సిఆర్పిసి కింద ఇది మనము పిటిషన్ వేసుకొని అడగచ్చు. మనకి డీవీసీలో కూడా సెక్షన్ 20 కింద లాస్ ఆఫ్ ఎర్నింగ్, మెడికల్ ఎక్స్పెన్సెస్, మీకు డీవీసీ చెప్పినప్పుడు అవన్నీ కూడా వస్తాయి. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డీవీసీ కింద ఏం అడగచ్చు, ఏం అడగకూడదు అనేది చెప్తాను. చాలా ఇది ఒక క్రూషియల్ యాక్ట్. ఇది డీవీసీ అనేది చాలా
కుటుంబ విషయాల్లో ఇంటిలోకి వెళ్ళి చొప్పించుకొని వెళ్ళి కొన్ని విషయాలు జోక్యం చేసుకునే చట్టం ఏదంటే డీవీసీనే, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. నాడుగోళ్ల మధ్య జరిగే ఇప్పుడు హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ సంబంధించి కావచ్చు, అత్తగారిది హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, భర్త హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, కోడలు వాడచ్చా వాడకూడదా, గేమ్ రైట్ ఉన్నాయి. ఇవన్నీ విషయాలు కూడా కాబట్టి సపరేట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. అది మనం తర్వాత మనం డీవీసీని డిస్కస్ చేసినప్పుడు మెయింటెనెన్స్ దీని కింద కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మెయింటెనెన్స్ రిలీఫ్ అడగచ్చు అనగా అది కేసులకు సంబంధించి. ఇది మెయింటెనెన్స్ జడ్జిమెంట్స్. ఇవి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద చెప్పినటువంటి జడ్జిమెంట్స్ అట్లా ఏమి వచ్చినాయి ఏమని. ఇది ఫ్రెండ్స్, ఇది షార్ట్గా మెయింటెనెన్స్ సంబంధించి ఏ సెక్షన్స్, ఏ యాక్ట్స్ ఎటున్నాయి బ్రీఫ్ కాన్సెప్ట్గా చెప్పాను. మళ్ళీ మనం మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ షేర్ చేస్తాను. ఇది పర్సనల్గా మనకి ఫ్రెండ్స్ షేర్ చేసినట్టు మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేయడం. అది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రతిరోజు మ్యాక్సిమం డే బై డే కానీ రోజు కానీ మీకు చూడడానికి ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఎవరు కానీ లాలో ఎక్స్పర్ట్ కాదు. రోజు అప్డేట్ అవుతూ ఉంటేనే మనం టార్గెట్ రీచ్ అవ్వగలుగుతాము. కాబట్టి ఏదైనా మళ్ళీ ఏదైనా తెలియకపోయినా అర్థం కాకుండా చెప్పారంటే నేను మళ్ళీ ఒకసారి చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ, మళ్ళీ ఒకసారి చదివి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. నేను చెప్తాను. పర్సనల్గా కాల్ చేయొచ్చు.